హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య. ఇవాళ మన వీడియోలో బాదుషాని లోపల పిండి ఉండిపోకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాదుషా కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ మైదా పిండిని తీసుకోండి. ఇందులో చిటికెడు సాల్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. దీని అంతటిని ఒకసారి చక్కగా కలుపుకున్నాక ఇందులో 1/2 కప్పు వరకు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. లేదంటే 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం వేసుకున్న బేకింగ్ పౌడర్ నెయ్యి వలన బాదుషాలు గుల్లగా చక్కగా వస్తాయండి. నేతిని అవాయిడ్ చేసేవారు కుకింగ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీ రావాలి. దీనంతటిని పిండిలో చక్కగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక మూత పెట్టి 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి చూసుకుంటే పిండి మొత్తం ఎయిరీనెస్ ఫామ్ అయ్యి గుల్లగా తయారవుతుంది. పిండిని మళ్ళీ ఎక్కువగా కలుపుకుండా ఇలా చిన్న పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్ బాల్స్ లా చేసి ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి బాదుషా షేప్ లో తయారు చేసుకోండి. ఈ మధ్యలో హోల్ ని కొంచెం పెద్దగానే పెట్టుకోండి. మనం బాదుషాని ఫ్రై చేసేటప్పుడు పొంగుతాయి కనుక హోల్ ని పెద్దగానే పెట్టుకోండి. అప్పుడే బాదుషాలు లోపల పిండి ఉండిపోకుండా పర్ఫెక్ట్ గా వేగుతాయి. ఈ విధంగా పిండి అంతటితో బాదుషాలని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం తీసుకునే 2 కప్స్ మైదా పిండికి మీడియం సైజ్ లో బాదుషాలను చేసుకుంటే 15 to 20 వరకు వస్తాయండి. ఇలా బాదుషాలన్నింటినీ తయారు చేసుకున్నాక ఒక ప్యాన్ లో 2 కప్స్ వరకు షుగర్ ని తీసుకొని ఇందులో 1 కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని పాకం తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని వేసుకొని లేత పాకం వచ్చే వరకు మరిగించుకోండి. ఈ విధంగా పాకం లైట్ గా స్టిక్కీగా అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. బాదుషాకి తీగ పాకం అవసరం లేదండి, లేత పాకం వస్తే సరిపోతుంది. ఇందులో ఒక నిమ్మ చెక్కను స్క్వీజ్ చేసుకోండి. పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది. నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని ఎక్కువగా హీట్ చేయకుండా లైట్గా హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాదుషాల్ని 1 by 1 ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాదుషాలు పైకి తేలుతాయి. బాదుషాలు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాదుషాని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే బాదుషా లోపల పిండి ఉండిపోకుండా సాఫ్ట్ గా జ్యూసీగా వస్తాయి. ఇలా బాదుషాల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసి పాకంలో వేసుకోండి. వీటిని పాకంలో వేసుకునేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే బాదుషాలు పాకంని పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. ఒకవేళ పాకం చల్లారిపోతే గోరువెచ్చగా చేసుకొని అప్పుడు బాదుషాలను వేసుకోండి. వీటిని పాకంలో ఒక 5 మినిట్స్ పాటు ఉంచి వేరే బౌల్లోకి తీసుకోండి. మిగతా బాదుషాలను కూడా సేమ్ ప్రాసెస్ లో వేయించుకొని పాకంలో వేసుకోండి. ఈ విధంగా బాదుషాలన్నింటినీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్ అవుట్ చేసుకోండి. అంతేనండి, బాదుషాల్ని ఇలా తయారు చేసుకోండి. లోపల పిండి ఉండిపోకుండా చక్కగా వేగి పర్ఫెక్ట్ గా వస్తాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.